శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు. గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం ఆ పైవాడు ఎవరినైనా సరే ఊరికే దూరం చేయడు బిడ్డ. అలా దూరం చేశాడంటే దానికి అర్థం ఇదే. వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, పేదరికంతో అనుక్షణం కూడా బాధపడుతున్నావా? అక్కర్లేదమ్మా. డబ్బు అనుభూతినిస్తే పేదరికాన్ని నీకు ఎప్పుడు కూడా అనుభవాన్ని ఇస్తుంది, విద్యనిస్తుంది, వినయాన్ని నేర్పిస్తుంది, ఒదిగి ఉండడం కూడా నేర్పుతుంది, బ్రతుకు తెరువు కూడా నేర్పిస్తుంది బిడ్డ. నీ పనల్లా కూడా అది నేర్పే పాఠాలని శ్రద్ధగా నేర్చుకోవడమే. ఇన్ని ఇచ్చిన పేదరికం తన నుంచి బయటపడేందుకు నీకు చాలా అవకాశాలు కూడా ఇస్తుంది కదా తల్లి. ఎప్పుడు కూడా ఓర్పుతో అవకాశాలని ఒడుసు పట్టుకున్నప్పుడే నీ జీవితంలో ఇంకా ఇంకా నువ్వు గొప్పవాడు అవుతావు. ఎప్పుడు కూడా తల్లి, నా బంధం దూరమైంది బాబా, మరి ఏదైనా సరే, అది భార్యాభర్తల బంధం కావచ్చు, అన్న చెల్లెల బంధం కావచ్చు, తల్లి పిల్లల బంధం కావచ్చు, ఏ బంధమైనా సరే, ఈ బంధం నాకు దూరమైంది బాబా, అలా దూరమైంది బాబా, నా మనసు ఎంతో బాధగా ఉంది, నా జీవితం ఎంతో నరకంగా ఉంది తండ్రి, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ నా పాదాల పడి మరీ ఏడుస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తించుకోమ్మా. ఏ బంధమైనా సరే అది రుణాన బంధమే. ఆ రుణం ఉన్నంత వరకు నువ్వు ఆ బంధంతో సంతోషంగా ఉంటావు. రుణం లేకపోతే ఏ బంధమైనా సరే దూరం అయిపోతుందమ్మా. అది ఏదైనా కారణాల వల్ల కావచ్చు, అది తగులు వల్ల కావచ్చు, అది మరణం కావచ్చు, ఏదైనా సరే బిడ్డ, ఆ బంధంతో నీకు రుణం లేకపోతే అక్కడతో తెగతింపులైపోతాయి. లేదంటే ఆ బంధం మరణిస్తుంది, పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోతుంది. రుణం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తగువులు వచ్చినా, గొడవలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే ఆ బంధం నుంచి నిన్ను ఎవ్వరూ కూడా వేరు చేయలేరమ్మా. ఈ లోకంలో రుణానుబంధమే శాశ్వతమైనది. రుణం ఉన్నప్పుడు మనతో ఉంటారు, ఆ రుణంతో పోయేటప్పుడు ఎవ్వరూ కూడా మనతో ఉండరు బిడ్డ. ఈ జన్మలో ఎంతమందిని కలిసి స్నేహితుడుగాను, ఇరుగు పొరుగువారుగాను, నీ భర్తగాను, చెల్లెళ్ళగాను, రకరకాల సంబంధాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, అదంతా కూడా రుణానుబంధమే బిడ్డ. ఆ రుణం ఉన్నంత వరకు అందరూ మనతోనే ఉంటారు. రుణం పోయేటప్పుడు ఏవేవో కారణాల వల్ల అందరూ కూడా విడిపోతారు. ఇది నువ్వు తెలుసుకోవాలమ్మా. ఏదైనా బాబా, ఈ బంధం మేము ప్రాణంగా ఉన్నాము, మేమిద్దరూ చాలా సంతోషంగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, ఎందుకయ్యా శాశ్వతంగా ఆ బంధాన్ని నన్ను దూరం చేశావు, నేనేం పాపం చేశానయ్యా అని నువ్వు బాధపడచ్చు బిడ్డ. ఆ బంధానితో నీకు రుణం అంతవరకేనమ్మా. అంతవరకు అక్కడితో మీ ఇద్దరి మధ్య కూడా రుణం తీరిపోయింది. అందుకే ఆ భగవంతుడు ఈ రూపంలోనో, ఏదో ఒక రూపంలోనో, లేదంటే మీ మధ్య మూడో వ్యక్తి ద్వారా అయినా సరే మీ మధ్య తగులు వాడి మీరు అంటే ఆ రకంగా అయినా సరే దూరం అయిపోవచ్చు. ఏదైనా సరే మీ మధ్య సంతోషం, రుణం ఉన్నప్పుడు మాత్రమే మీ మధ్య సంతోషం ఉంటుంది. రుణం లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల విడిపోతారు కదా తల్లి. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు, ఆ పైవాడు ఏది కూడా ఊరికే చేయడమ్మా. అలా చేశాడంటే ఒక బంధాన్ని దగ్గర చేసినా, ఒక బంధాన్ని దూరం చేసినా ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది.
ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒకటి సంబంధం కంపల్సరిగా ఉంటుంది బిడ్డ. అది నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ బంధం దూరం అయిపోయిందంటే ఆ భగవంతుడు ఎందుకు దూరం చేశాడో, ఈ బంధం వల్ల నష్టం జరుగుతుందా, కష్టం జరుగుతుందా, లేదంటే ఇంతటితో మా ఇద్దరి మధ్యటువంటి సంబంధం ముగిసిందా అని నువ్వు ఆలోచించుకోవాలి తప్ప, ఈ బంధం దూరం అయిపోయింది తండ్రి, నన్ను ఎలా సరే దగ్గర చెయ్యు, లేకపోతే ఎందుకయ్యా దూరం చేశావు, నేను సంతోషంగా ఉండడం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావా అని నాపైన నువ్వు నిందలు వేయొద్దు తల్లి. అలా నిందలు వేసినా ప్రయోజనం లేదు. ఇంకొక విషయం చెప్పనా తల్లి, ఎప్పుడు కూడా అనాలోచితంగా తీసుకున్న ఒక్క నిర్ణయం చాలమ్మా నువ్వు కన్న కలలు పేక మేడలా కుప్పకూలిపోవడానికి. తొందరపాట్లో చేసే ఒక్క తప్పు చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. అందుకే ఏదైనా పని చేసే ముందు అది సరైనదో కాదో 1-2 సార్లు సరిచూసుకో తల్లి. ఎప్పుడు కూడా పెదాలపై చిరునవ్వుని మోసినంత సులువు కాదు కదా కళ్ళల్లో కన్నీటిని మోయడం. చూసేవాడికి అది తేలిగ్గా కనిపించినా సరే మనం మోసేవాడికి తెలుస్తుంది ఆ కన్నీటి బాధల బరువెంత అని. బిడ్డ, అందుకే ఏడ్చేవాడిని చూసి ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దమ్మా. కోరికలనేవి ఆకాశంలో నక్షత్రాల వలె అనంతంగా ఉంటాయి. ఆ కోరిక తీరేలోపు 100 కోరికలు పుట్టుకుని వస్తూ ఉంటాయి. గుర్తించుకో బిడ్డ, విచక్షణ కోల్పోయి పుట్టిన ప్రతి కోరిక కూడా వెనకాల పరుగులు తీయడం మొదలు పెడితే నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుపోతావు. కాబట్టి కోరికలను ఆధీనంలో పెట్టుకోవడం ఉత్తముల యొక్క లక్షణం బిడ్డ. నువ్వు పుట్టినప్పటి నుంచి జీవితం చివరి వరకు ఏదో ఒక బంధం నీకు ఊతనిస్తూ ఉంటుంది కదా బిడ్డ. అది అమ్మ నాన్న కావచ్చు, స్నేహితుడు, లేక శ్రేయోభిలాషి కావచ్చు. కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఆ బంధం నిన్ను బలహీన పరిస్థితిలో నిన్ను నిలబెడుతుంది. ఎప్పుడూ కూడా తల్లి, అలాంటి బంధాన్ని ఎప్పుడు కూడా భారమని అనుకోవద్దు. ఒకవేళ భారం అనుకుంటే మరి ఇన్నాళ్ళు నిన్ను నడిపించిన ఆ బంధం నిన్ను ఏమనుకోవాలమ్మా? నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.